క్యాలీఫ్లవర్ టొమాటో కర్రీ నా స్టైల్లో చూపించేస్తాను. నాకైతే చాలా ఇష్టం. కానీ ఏంటంటే ఒక్కసారి పురుగు చూసాను అనమాట. ఇంకప్పటి నుంచి కొద్దిగా భయం వేస్తుంది. బట్ కుకింగ్ ఈజ్ ఆల్ ఆఫ్ లైక్ క్రియేటివిటీ అంటాను నేనైతే. హౌస్ ఉమెన్స్ అందరికీ జోహార్లు అనమాట. Hey guys, welcome back to my channel Praveena's Fusion. Hope you all are doing great. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో ఈరోజు వ్లాగ్లో నేను క్యాలీఫ్లవర్ టొమాటో కర్రీ నా స్టైల్లో చూపించేస్తాను. ఎలా ఉందో చూసేసేయండి. దీనికి కావాల్సిన పదార్థాలు, చేసుకునే విధానం అన్నీ చూడండి. అండ్ నచ్చితే ఏం చేయాలి? లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. పక్కన బెల్ ఉంటుంది, దాన్ని టంగ్ని క్లిక్ చేస్తే అన్ని నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. చలో మరి ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? క్యాలీఫ్లవర్ ఎంతమందికి ఇష్టం? వీళ్ళు క్యాలీఫ్లవర్ నాకైతే చాలా ఇష్టం. కానీ ఏంటంటే ఒక్కసారి పురుగు చూసాను అనమాట. ఇంకప్పటి నుంచి కొద్దిగా భయం వేస్తుంది. బట్ ఇప్పుడు నేను మీకు పురుగు ఉన్నా కూడా ఎలా చేసుకోవాలి ఏంటి అని ఒక టిప్ కూడా చెప్తాను. ఓకేనా? ఎందుకు మనం యమ్మీ వెజ్జీస్ తినడం మానేయాలి చెప్పండి. దాన్ని ప్రాపర్గా ఎలా శుభ్రం చేసుకోవాలో చేసుకొని, అలాగే ఇప్పుడైతే వాష్ చేసి పెట్టేసుకున్నాను. నెక్స్ట్ స్టెప్ ఏంటో ఫర్దర్ ప్రాసెస్లో చూసేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వ్లాగ్ మొత్తం చూసేసేయండి. చూసారా, వాటర్ ఇలా బాయిలింగ్ హీట్కి తీసుకొచ్చేసి చూడండి, ఆల్మోస్ట్ 200 బాయిలింగ్ పాయింట్లో హీట్ చేశాను అనమాట. ఇప్పుడు ఆ మరుగుతున్న వాటర్ని ఇందులో పోసేసుకున్నాం అనుకోండి, ఏదన్నా పురుగు ఏమన్నా ఉన్నా కూడా వెళ్ళిపోతాయి. అండ్ వెజ్జీ కూడా కొద్దిగా హాఫ్ బాయిల్ అవుతుంది. సో ఇలా పోసేసుకొని మనం మిగతా వెజ్జెస్ కట్ చేసుకునేదాకా ప్రిపరేషన్ కింద వదిలేసేయండి. ఒక్కసారి ఈ ప్రాసెస్ ట్రై చేసి చూడండి, మీకు ఏమీ ఉండవు. ఒకవేళ ఏదన్నా బ్లాక్ మార్క్స్ ఏదన్నా ఉన్నా కూడా వెళ్ళిపోతాయి అన్నమాట. క్యాబేజ్ అవసరం లేదు, మనకి నీట్గా తెలిసిపోతుంది. మెయిన్గా ఈ క్యాలీఫ్లవర్ ఇట్లాంటివి బెటర్ మనం హాట్ వాటర్లో మష్రూమ్స్ అలాంటివి అన్నమాట. ఓకేనా? సో కొద్దిగా మెత్త కూడా పడిపోతుంది. సో దట్ అప్పుడు మనం ఉడికించాల్సిన పని లేకుండా చక్కగా ఒకేసారి కర్రీ ప్రాసెస్ స్టార్ట్ చేసేయచ్చు. ఓకేనా? ఈ టిప్ ట్రై చేయకపోయింటే ఒకసారి ట్రై చేయండి. మీకు ఏమన్నా యూజ్ అయితే కామెంట్ బాక్స్లో చెప్పండి. ఓకేనా? సో ఇప్పుడు మనకు కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. ఇందాక మనం హాట్ వాటర్ పోసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ అనమాట. చూడండి ఇలా అయిపోతుంది. అలాగే చాప్ చేసుకున్న ఆనియన్స్, టొమాటో, పచ్చిమిర్చి. నేను కారం తగ్గించి పచ్చిమిర్చితోనే వేద్దాం అనుకుంటున్నాను. ఈ పచ్చిమిర్చి పెద్ద స్పైస్గా ఏం లేదు, అందుకని కొద్దిగా ఎక్కువ వేసుకున్నాను. బట్ మీకు కారం ఎక్కువ ఫ్లేవర్ ఇష్టం అనుకున్న వాళ్ళు పచ్చిమిర్చి తగ్గించుకొని కారపొడి ఎక్కువ వేసుకోండి. సో ఇప్పుడు ఇలా వైడెన్ ప్యాన్ ఒకటి పెట్టుకొని కావాల్సినంత ఆయిల్ వేసుకోండి. సో ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా పట్ట, లవంగా, చాలా తక్కువ. క్యాలీఫ్లవర్కి క్యాబేజ్కి ఏంటంటే ఒక రకమైన స్మెల్ ఉంటుంది కదా, అది పోవటానికి ఇది ఇంకొక టిప్ అనమాట. ఇవి వేసుకొని చూడండి, ఈ ఫ్లేవరు వాటిని ఓవర్కమ్ చేసేస్తుంది. ఈవెన్ ఏమన్నా ఉడకపెట్టి చేసుకునే వాళ్ళైతే ఉడకపెట్టేటప్పుడు ఇది వేసేసుకోండి. మీకు ఆ క్యాలీఫ్లవర్కి క్యాబేజ్కి కొందరికి ఆ స్మెల్ నచ్చక కూడా తినకుండా పక్కన పెడతారు. సో ఇది బాగా పనిచేస్తుంది అనమాట. లేదు మాకు ఈ పట్ట, లవంగా ఇవి పంటికి తగులుతాయి, పిల్లలు ఉన్నారనుకుంటే జస్ట్ ఒక పించ్ అంతా ఈ గరం మసాలా పౌడర్ యాడ్ చేసేసుకోండి. పట్ట, లవంగ పౌడర్ చేసి యాడ్ చేసుకోండి. నాకైతే పెద్ద పిల్లలే కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు, అవసరమైతే తీసేస్తారు. సో ఇలా వేసేసుకున్నాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి వేసేసుకున్నాము. మంచిగా ట్రాన్స్లూసెంట్, అదే కొద్దిగా కలర్ మారేదాకా వేపుకుందాం. మరీ రెడ్గా క్రిస్పీగా ఏం అవసరం లేదు ఈ కర్రీస్ అన్నిటికీ. క్యాలీఫ్లవరు, క్యాబేజ్ ఇవన్నీ ఏంటంటే కొద్దిగా దగ్గర కూరల్లా వస్తాయి కదా, అలాంటి వాటికి ఆనియన్ కూడా ఎలా అంటే ఆ ముక్కల్లాగే అయిపోవాలన్నమాట. మరీ టూ మచ్ క్రిస్పీ అవ్వకూడదు, అలా వేపేసుకోవాలి. కొద్దిగా పసుపు, చూసారా అల్లం వెల్లుల్లి నేను ఇలా నీట్గా కొట్టేసి ఇలా ఒక టప్పర్వేర్ బాక్స్లో వేసేసి పెట్టుకుంటా అనమాట. ఎప్పటికప్పుడు వేసుకుంటే బాగుంటుంది, కానీ మన బిజీ లైఫ్లో కుదరదు కదా. బట్ ఇలా కూడా వేసుకొని పెట్టుకుంటే నాకు మ్యాక్సిమం 1 వీక్ వస్తుంది. బట్ అదర్వైజ్ ఏం చాలా బాగుంటుంది ఇంట్లోనే వేసుకోవడం. స్టోర్ బాట్ కంటే ఇది బెటర్ కదా మనం వేసి పెట్టుకోవడం. మ్యాక్సిమం 1 వీక్ అనమాట.
అండ్ టప్పర్వేర్ కాబట్టి కొద్దిగా ఫ్రెష్నెస్ ఉంటుంది. సో ఇలా ఎంతమంది ఇళ్ళల్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటారో చెప్పండి, కామెంట్ చేసేసేయండి. ఈ రోజుల్లో అన్నీ బయట దొరికేస్తున్నాయి కదా, సో మనం రన్నింగ్ లైఫ్కి అలవాటు పడిపోయి అన్నీ కొనేసుకుంటున్నాము. బట్ టేస్ట్ అవి కూడా అలానే ఉంటాయి కాబట్టి కొద్దిగా తీరుకున్నప్పుడు అవి వేసి పెట్టేసుకోవాలి. ఈ మీకేమన్నా ఒక 12 years 13 years ఓల్డ్ కిడ్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి కుకింగ్ యాక్టివిటీ నేర్పించినట్టుగా చక్కగా అల్లం పీల్ చేయించడం, గార్లిక్ కట్ చేయించడం, బ్లెండర్ వేయించడం చేశారనుకోండి, సరదాగా చేసినట్టు ఉంటుంది. మనతో పాటు కుకింగ్ వాళ్ళకు కూడా పనులు అలవాటు అవుతాయి అన్నమాట. ఏమంటారు? స్పెషల్గా ఇక్కడ మనం వర్కింగ్ ఉమెన్ లైక్ ఇంట్లో ఇద్దరం పని చేసుకుంటున్నప్పుడు అన్నీ చేసుకోవాలంటే కుదరదు కాబట్టి నలుగురం కలిసి చేసుకున్నాం అనుకోండి, తొందరగా అయిపోతుంది. వాళ్ళకు కూడా మంచిగా కొద్దిగా పనులు నేర్పించిన వాళ్ళం అవుతాం కాబట్టి ఈ టిప్ మీకు ఏమన్నా యూస్ అయితే ట్రై చేయండి. చక్కగా ఇలా మూత పెట్టేసి అల్లం కొద్దిగా పచ్చివాసన పోయేదాకా వేపేద్దాం. ఇదండి ఇలా మంచిగా వేగిపోతుంది అన్నమాట. ఇప్పుడు టొమాటోస్ ఉన్నాయి కదా, వేసేసుకున్నాము. కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ కూడా వేసేసి, ఈ టిప్ మీలో ఎంతమందికి తెలుసో నాకు తెలియదు. నేనైతే టొమాటోస్ కొద్దిగా తొందరగా ముషి అయిపోవటానికి సాల్ట్ వాడతాను. ఐ మీన్ నాకైతే కళ్ళు అలవాటు అయిపోయింది, నాకు మెజర్మెంట్ అంతా అలవాటు అయిపోయింది. మీకు సాల్ట్ అలవాటు అనుకుంటే సాల్ట్ వేసుకోండి. అండ్ హెల్త్కి కూడా కొద్దిగా కల్లుపు మంచిది అంటారు. ప్లస్ నాకు అలా అలవాటు అయిపోయింది. మళ్ళీ మూత పెట్టేసి ఉడికించుకుందాం. చూసారా, నేను పెట్టి 2 minutes అవుతుంది. మంచిగా ఇలా వాటర్ వచ్చేస్తాయి. చపాతీలోకి కర్రీ కావాలి అనుకుంటే టొమాటో ఆనియన్ పేస్ట్ చేసుకోండి. ఆనియన్ కాకపోయినా అట్లీస్ట్ టొమాటో పేస్ట్ చేసేసుకొని వేసుకోండి, గ్రేవీ ఇంకా బాగా వస్తుంది. ఈ టైంలో మనం ఇందాక వెన్నీళ్ళలో వేసి పెట్టుకున్నాం కదా కాలీఫ్లవర్ కట్ చేసి అది వేసేసుకోవచ్చు. కుకింగ్ ఈజ్ ఆల్ ఆఫ్ లైక్ క్రియేటివిటీ అంటాను నేనైతే. ఇప్పుడే వాటర్ పోయొద్దు, మనం మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకొని చక్కగా దానిలో నుంచి వాటర్ కంటెంట్ వచ్చేస్తుంది. ఆ తర్వాత ఇంకా వాటర్ కావాలి అనుకుంటే మనం యాడ్ చేసుకోవచ్చు. ఈ టైంలో చక్కగా మూత పెట్టేసి ఉడికించుకుందాం. రండి చూద్దాం. ఇందాక వదిలేసాను కదా, చూసారా వాటర్ ఎలా వస్తున్నాయో. నాకు ఇలా ఇష్టం, ఏ వెజ్జీనైనా కూడా అలా మూత పెట్టి ఉడికిస్తాను. చూడండి ఎన్ని వాటర్ వచ్చినాయి, మీ ముందే చేస్తున్నాను కదా, చూసారా. చూడండి, సో అదనమాట. సో ఆ వెజ్జీలో ఉన్న న్యాచురాలిటీ అంతా మనం ఇట్లా మూత పెట్టి ఉడికించుకుంటే మంచిగా వచ్చేస్తుంది. సో వంట కూడా ఒక క్రియేటివిటీ. హౌస్ ఉమెన్స్ అందరికీ జోహార్లు అన్నమాట. ఏమంటారు? మైండ్ పెట్టి చేయాల్సిన పని లేదు, వంటే కదా చేసేది అనుకుంటాం. కాదండి, వంటకు కూడా ప్రాపర్గా మైండ్ సెట్ ఉండాలి, మంచిగా వండుకోవాలి. ఇదే క్యాలీఫ్లవర్ నేను ప్రతిసారి ఇలానే చేసి పెడితే పిల్లలు తింటారా చెప్పండి? లేదు కదా. సో ఐ షుడ్ థింక్ ఆఫ్ మేకింగ్ ఇట్ డిఫరెంట్లీ అండ్ మై ఫ్యామిలీ కెన్ ఎంజాయ్ ద డిష్, రైట్? సో ప్రతి పని హ్యాపీగా ఎంజాయబుల్గా ఆర్ ఎల్స్ ఇష్టంగా చేస్తామనుకోండి, రిజల్ట్ కూడా అలానే ఉంటుంది. చూసారా మంచిగా ఉడికిపోయింది క్యాలీఫ్లవర్. ఒకసారి ఇందాక వేసిన సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోండి. వాటర్ కావాలంటే ఈ కన్సిస్టెన్సీ ఉంచేసుకోవచ్చు, లేదంటే ఇంకా ఎగర పెట్టచ్చు. ధనియాల పొడి క్యాలీఫ్లవర్, క్యాబేజ్, సొరకాయ, బీరకాయ వీటికి మంచి ఫ్లేవర్ని యాడ్ చేస్తుంది. చూసారా టెక్స్చర్ ఎలా వచ్చిందో, మంచిగా మన కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక్కసారి ఉప్పు కారం అన్నీ చెక్ చేసుకోండి. మాకు ఇంకా మసాలాగా ఇష్టం క్యాలీఫ్లవర్ అనుకుంటే ధనియాలు, పట్టా, లవంగా, అలాగే గసగసాలు, కొబ్బరి వేసుకొని చక్కగా పేస్ట్ చేసుకొని దాన్ని యాడ్ చేసుకుంటే కూడా చాలా బాగా వస్తుంది. కానీ నాకైతే ఈరోజు మోర్ వెజ్జీ తినాలన్న ఉద్దేశంతో నేను లెస్ మసాలాతో ఇలా చేసుకున్నాను అనమాట. ఇలా అయితే మనం కర్రీ ఎక్కువ తింటాం, రైస్ ఆర్ చపాతి తక్కువ తింటాం. ఏమంటారు? బాగుంది కదా, చూడగానే తినాలనిపిస్తుంది. ఇంకా ఫైనల్ టచ్గా చక్కగా కొత్తిమీర చాప్ చేసేసుకొని
సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాం. ఎలా అనిపించింది నా ప్రాసెస్? చాలా ఈజీగా అయిపోయింది కదా. కొద్దిగా టైం టేకింగ్ ఎక్కువేమో కానీ ప్రాసెస్ అయితే సింపుల్. కొత్త వాళ్ళు కూడా చేసేసుకోవచ్చు. గైస్ చూసారా, హియర్ ఈజ్ అవర్ క్యాలీఫ్లవర్ కర్రీ. చెప్పానా టెక్స్చర్ ఇలా వస్తుంది అనమాట. చపాతీలోకి రైస్లోకి కలుపుకుంటే బాగా కలుస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు కూడా ఈ స్టైల్లో ఒక్కసారి ట్రై చేయండి. కొత్తిమీర చాప్ చేసి వేస్తాను. నచ్చిందా? వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రవీణాస్ విజన్. అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు ఎప్పటికప్పుడు వచ్చేస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.